ఫైనల్లీ కొనేసాం, హెల్మెట్ కొనేసాం. అన్బాక్సింగ్ రూమ్లో చేద్దాం. హలో గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. టుడే ఇస్ Jan 5th. అందరూ రెంట్లు కట్టారు. రెంట్లు ఏమైనా ఉంటే ఈరోజు నైట్ లోపల కట్టేయండి రెంట్లో, మళ్ళీ రేపటి నుంచి ఓనర్స్ వడ్డేస్తారు. ఈరోజు వీఆర్ గోయింగ్ టు డూ ఎ పర్చేస్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట డైలీ లైఫ్లో. అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఇప్పుడు వరకు నేను కూడా నెగ్లెక్ట్ చేసిందే. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఐ జస్ట్ వాంట్ టు కీప్ దట్ సస్పెన్స్ లైక్ దట్ ఓన్లీ. ఏమైనా తమిళలో మేబీ కొంచెం బ్లర్ చేయడం కానీ ఏదో చేస్తాను, బట్ మీన్ వేల్ మీరు అలా వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్స్ కూడా చేయండి, కమెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో సస్పెన్స్ ఏముందిలే కానీ చెప్పేద్దాను, మీకు తెలిసిపోద్ది అలాగో వీడియో చూస్తారు కాబట్టి. సో వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎ హెల్మెట్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా పడిపోతూ ఉంటాయి ఊరికే. నాకు కూడా ఏమొచ్చిందంటే 2-3 పడ్డాయి. ఏంటో బ్రో అలా వెళ్తుంటే టప్ అని ఫోటోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు ఫొటోస్. ఎందుకు? టు అవాయిడ్ దిస్ థింగ్, ఒక హెల్మెట్ ఉంటే మంచిది కదా అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు పర్చేస్ వన్ హెల్మెట్. నా దగ్గర ఉంది ఆల్రెడీ. హైదరాబాద్ రాగానే హైదరాబాద్లో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. నాకు పోలీసులు ఎక్కడన్నా ఆపిన భయం, నాకు సడన్గా రోడ్డు మీద ఆపేసినా కూడా నేను చాలా భయపడతాను. అందుకని చెప్పి నేను హెల్మెట్ వాడేవాడిని. బట్ చూడండి నేను సిచ్యువేషన్, ఇది ఎవడన్నా వాడతాడా? సో అందుకనే ఇంకా కొత్తది కొనేద్దాం అని అయితే ప్లాన్ చేశాను. యాక్చువల్లీ మా రూమ్మేట్ గడితో ఒక హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళాను, గోప్రో పెడదామని. ఆ రోజు మన దగ్గర వెళ్ళిన రోజు పెట్టింది లేదు, చచ్చింది లేదు. కాకపోతే హెల్మెట్ సైడ్ స్క్రూ మాత్రం అక్కడ పడిపోయింది. సో దానికోసం తిరుగుతుండగా నాకు ఒక మంచి హెల్మెట్ కనిపించింది. ఎక్కడంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో యూటర్న్ కొట్టాలి, అక్కడ బేస్మెంట్లో ఒక హెల్మెట్ షాప్ ఉంది. సో చూసాం, బాగా నచ్చింది. డిస్కౌంట్ అని వస్తావు భయ్యా అని అడిగాను. 3000ది ఎంఆర్పి ఉంటుంది, మనకు 2000 పడుతుంది అన్నాడు. సో నాకు బాగా నచ్చింది. మన బైక్ వచ్చి బ్లాక్ అండ్ రెడ్ స్ట్రైప్స్తో ఉంటుంది అనమాట. హెల్మెట్ కూడా కొంచెం ఆ థీమ్లోనే ఉంది. సో నచ్చింది. 2000 అంటాం, మేబీ స్టీల్ బోర్డో వేగో నాకు సరిగ్గా ఐడియా లేదు. బట్ స్టే ట్యూన్, ఐ విల్ జస్ట్ గో దేర్ అండ్ ఐ విల్ కవర్ ఆల్ దోస్. కెమెరా ఎలా ఉంటుందో తెలీదు, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు డూ సంథింగ్. కెమెరామెన్ ఆఫ్ ద డే. కెమెరామెన్ ఆఫ్ ద డే. నీదే కెమెరా ఇంక ఈరోజు. ఎవరు పర్మిషన్ అడిగారు? పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఓకే, స్నానం నీళ్ళు పెట్టవా? స్నానం చేసి అవుట్ఫిట్ వేసుకోవాలి కదా, చక్కటి అవుట్ఫిట్తో మేము ముందుకు రావాలి కదా. అవుట్ఫిట్ ఆఫ్ ద డే కూడా. ఓకే, లెట్స్ గో టు రాయదుర్గ్. కార్తీ బ్లూటూత్ కంపాటబులా? 2000 నుంచి స్టార్ట్ ఉంది కదా. 11,000. ఓకే, అంటే కంపాటబుల్ అంటే అలాగే, అంటే ఫిక్స్ చేసి ఇస్తారు కదా. ఫిక్స్ చేసి ఇస్తారు. మనం చూసింది ఇదా, అంటే మనం చెప్పిన రెడ్ బ్లాక్ వచ్చి రెడ్ స్ట్రైప్స్ రావాలి. ఉన్న డిజైన్ ఇది ఉంది సార్, ఇచ్చారు. కాకపోతే నాకు ఇలా షైన్ కావాలని. ఇది చూడండి, లాస్ట్ హెల్మెట్ ఏమేమి కలర్స్ కావాలి మొత్తం మమ్మల్ని సెలెక్ట్ చేయండి. అది అవైలబుల్ అదే ఉంది. సేమ్ అది, రెండు సేమ్. ఇది ఎంత సైజు? సేమ్.
దీని సైజ్ అంతా మీరు ఆర్డినరీగా ఉంది కదా అంతేం లేదు రెగ్యులర్ లోపల ఉంటుంది కదా అంటారు మరి ఆర్డినరీ బాగుంది. 2.4 అంట. అది నేను కూడా వస్తాను నాకు ఇది వద్దొచ్చాను మీకోసం చూసాను. యాక్చువల్లీ ఈ కలర్ 6500 ఎంఎట్లో వచ్చింది. వెనమ్ సిరీస్ ఉంది అది. అక్కడ ఉంది కదా రెగ్యులర్లో ఉంది, దాని పక్కన ఉంది 6500. అదే మోడల్ టెక్స్చర్ దీని మీద వేసి కరెక్ట్ కదా బాబు. రెడ్ రేంజర్లో బాగుందా? తీసుకున్నాయి. మోడల్ ఏంటన్నా ఇది పేరు? SBA 20 వెనమ్. వెనమ్. అది టెక్స్చర్ పేరు వెనమ్. అది ప్రైస్ కనిపిస్తుంది. Picture పేరు. బ్లాక్లో కనబడుతుంది పట్టడం రెడ్ కనపడుతున్నాను. 26 అంట 24 వచ్చేసి. ఇదే వచ్చింది. వైజాగ్ కూడా అవసరం లేకుండా అది ఇద్దరు ఒకసారి వాడవచ్చు. బ్లాక్ అండ్ వైట్. సరిపోతుంది. కొనేసాం, హెల్మెట్ కొనేసాం. అన్బాక్సింగ్ రూమ్లో చేద్దాం. హలో గాయస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వాట్సాప్. ఇది ద నెక్స్ట్ డే అనమాట. నైట్ కొంచెం వర్క్ ఉండి మనం వీడియో రికార్డ్ చేయలేదు. మ్యాడెక్సర్గా ఆయాసం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసుంటే నేను ఏదో సస్పెన్స్ అన్నాను, కానీ నైట్ రివీల్ చేస్తాను. తమ్నెల్లో కూడా పెద్ద ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఆ బాక్స్లో మూసేసి కూర్చున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిపోయింది మ్యాటర్ అనమాట. మనం ఇలా టెర్రస్ ఎక్కామన్నమాట బీరో షార్ట్స్ తీద్దామని. సో నైట్ నుంచి ఇదే డ్రెస్తో ఉన్నాను ఏంటనుకుంటున్నారా? ఈరోజు నైట్ షిఫ్ట్ ఉంది కాబట్టి మనం పెద్దగా రెడీ అవసరం లేదు. మార్నింగ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా పైకి ఎక్కాం. ఎంజాయ్ ద బీరోల్ షార్ట్స్. మనకున్న కొద్దిపాటి క్రియేటివిటీతో ఏదో అలా చేసాం. బాగా రాకపోతే ఏమనుకోకండి, ఇది జస్ట్ ట్రై. సో ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తాం అన్నమాట. అలా చేయాలంటే మీ దగ్గర నుంచి నాకు మోటివేషన్ కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్స్ కూడా, మీరు కమెంట్స్ పెట్టడం మర్చిపోతున్నారు, కమెంట్స్ కూడా చేయండి. అది ఇప్పుడు ఇంకొక పని చేయబోతున్నాం. ఆ పని ఏంటంటే మన దగ్గర ఈ చిన్ మౌంట్ కూడా ఉంది. సో we'll try to fix it to our helmet. So this is the GoPro view అన్నమాట. నాట్ షూర్ అలాగొస్తుంది ఏంటనేది, బట్ నేను ఒకసారి క్విక్ యాప్ ఓపెన్ చేసి అందులో చూస్తా. ఓకే, మనం మోస్ట్లీ బైక్లో ఈ వ్యూ చూస్తాం కాబట్టి యా, ఇట్స్ ఫైన్, ద వ్యూ ఇస్ గుడ్. నాకైతే బాగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మనం ఒక రైడ్ చేస్తాం. రైడ్ చేసి విల్
సి అనమాట. అంటే మన దగ్గర మైక్ కూడా లేదు కదా, సో మన దగ్గర మైక్ లేదు. అండ్ వాయిస్ అలా వస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుందా చూద్దాం. చూసి దెన్ విల్ జస్ట్ ట్రై టు డూ సమ్ మోటో వ్లాగ్స్ మేబీ ఇన్ ఫ్యూచర్. సో యా, ఇంకా లేట్ గీట్ ఏం చేయకుండా లెట్స్ గో. మనకైతే ఇప్పుడైతే నేను యాక్చువల్లీ వైజర్ కూడా మూసేసాను అనమాట. సో యూ కెన్ సీ ఆ వాయిస్లో తేడా ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడే ఈ వీడియోలోనే చూసుకొని నెక్స్ట్ వీడియోకి అలా సెట్ చేయాలి. ఓకే, వీఆర్ ఆల్ సెట్. ఇది వైజర్ క్లోజ్ చేస్తా, మేబీ చూసి ఎలా వస్తుందో ఏంటో వాయిస్ అని. సౌండ్ ఒకవేళ మేనేజబుల్ అయితే కనుక మేబీ నేను ట్రై చేస్తాను. ఏదైనా మ్యూజిక్ పెట్టి కొంచెం కవర్ చేయాలంటే అస్సలు మేనేజబుల్ కాదురా బాబు అనుకుంటే మాత్రం ఇంకా చూడాలి. ఎనివే మన దగ్గర మైక్ లేదు కాబట్టి జస్ట్ టెస్ట్. సో సో దొబ్బినట్టుంది మనకి మైక్ కాకపోతే పని అవ్వదు. చూసా ప్రివ్యూ చూసా చాలా దారుణంగా వస్తుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం కవర్ చేస్తుంది. 30-40 వెళ్తేనే ఈ రేంజ్ ఉందంటే మరి ఇప్పుడు ఒక 60 ఎందుకుందంటే ఇంకా స్పీడ్ మనం చెప్పలేం. సో ఐ ట్రై నా స్పీడ్లో కూడా ఏమన్నా మనం వాయిస్ క్యాప్చర్ చేయగలిగితే ఓకే, బట్ లేదు అంటే మైక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ కాజగూడ హిల్స్ పాయింట్ అనమాట. సో యాక్చువల్లీ మీకు తెలుసు నేను అంత స్ట్రైట్ అయిపో బాగానే ఉందా, అలా మౌంట్ చేసామన్నమాట, చిన్న మౌంట్ ఇలా చేసామన్నమాట. సో యాక్చువల్లీ చాలా అనుకున్నా మాట్లాడదామని, కానీ యాక్చువల్లీ హెల్మెట్ పెట్టుకునేవాడిని. ఆ హెల్మెట్ పెట్టుకోకపోవడానికి రీజన్ కూడా మీకు నేను చూపించాను. పాత హెల్మెట్ అలా అయిపోయిందో, సో అందుకని కొత్త హెల్మెట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇట్స్ లైక్ న్యూ ఇయర్ న్యూ పర్చేజ్ లాగా ఉంటుందని చెప్పి అలా ప్లాన్ చేశాను. ఓన్లీ ఫర్ చలాన్స్ పడుతున్నాయి అన్న రీజన్తో హెల్మెట్ కొనుక్కున్నది అయితే కాదు. ఒకవేళ ఆ రీజన్తో అయితే కనుక నేను రోడ్డు మీద దొరికి 350-450 రూపీస్ హెల్మెట్స్ కూడా తీసుకునేవాడిని. బట్ కొంటే ఒక లాంగ్ టర్మ్ వచ్చేయాలి అనే ఒక దాంతో కొన్నాను అనమాట. సో అదే ఇది. ఈ హెల్మెట్ తీసుకున్నాక కొంచెం ఆ బల్కీనెస్ అదంతా చూసి నేను ఏమనుకున్నానంటే ఓకే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనే ఒక ఇదిలో అనుకున్నాను. బట్ మళ్ళీ మనకి మైక్ కావాలి, ఆ మైక్ అడాప్టర్ కావాలి. సో ఇదంతా ఆలోచించి ఓకే ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాక పెట్టుకుందాం అనేది ఫిక్స్ అయ్యాను. ఆ మైల్ స్టోన్ ఏంటో మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. సో ఆ మైల్ స్టోన్ రీచ్ అయిన వెంటనే మనం మోటో వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఉన్నాయి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో. సో ఫస్ట్ అయితే నా మైల్ స్టోన్ రీచ్ అవ్వాలి ఫస్ట్. ఆ తర్వాత ఏమన్నా కొంచెం పుష్ చేసుకొని నన్ను నేను పుష్ చేసుకొని మోటివేషన్తో ఆ వీడియోస్ అన్నీ నేను చేయగలను. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ యాజ్ వెల్. సో ఏమైనా మర్చిపోయానా? యా, యూ మే హియర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఎందుకంటే ఇక్కడ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పక్క నుంచి బైక్స్ వెళ్తున్నాయి. నా వాయిస్ గట్టిగా వస్తుందో లేదో కూడా నాకే తెలీదు. అందుకనే ఇవన్నీ ఉండకూడదంటే నేను మైక్ కొనాలి. మైక్ కొనాలంటే మీరు మైల్ స్టోన్ కంప్లీట్ చేయాలి ఫర్ మీ. సో గాయస్ ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు స్టోర్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో మీరు ఒకవేళ వెళ్తే తను నన్ను గుర్తుపట్టకపోవచ్చు, స్టోర్ ఓనర్. యూట్యూబ్ ఛానల్ చూపించి ఈ వీడియో చూసి వచ్చామని చెప్పండి. సో దట్ నాకు కొంచెం యూజ్ అవుతే అతను కూడా కొంచెం హెల్ప్ అవ్వచ్చు. సో ఎవరైనా వెళ్తే మాత్రం రాయదుర్గ్, మణికొండ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా హెల్మెట్స్ చూస్తుంటే మాత్రం ఈ లొకేషన్కి వెళ్ళండి. వెళ్ళినప్పుడు కొన్నప్పుడు ఉత్తునే కొనకుండా నా వీడియో చూపించి ఒక ఈ వీడియో చూసి ఇక్కడికి వచ్చామని చెప్పండి. సో దట్
అదనమాట. అండ్ ఇంకోటి అతను ఆ స్టోర్ ఓనర్ ఒక క్రేజీ ఆఫ్ అయితే ఇస్తున్నాడు. 3000 ఆర్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ హెల్మెట్ ఇస్తారంట ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ఈ వీడియో చూపించండి. కింద డిస్క్రిప్షన్లో స్టోర్ అడ్రస్ పెడతాను, అక్కడికి వెళ్ళి సో దే కెన్ డూ సంథింగ్. యా, బాయ్. So this is my look after wearing helmet. ఈ మౌంట్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, బట్ అవాయిడ్ దిస్. గోపురం పడిపోయి జస్ట్ మిస్. సో మీకు అన్నీ చెప్పి దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయా. ఈ హెల్మెట్ ప్రైస్ వచ్చి 2400. ఆన్లైన్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా, గో చెక్ ఇట్ అవుట్.